నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చంద్రబాబు నాయుడు గారు అయితే ఢిల్లీ వెళ్ళేసి వచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో అయితే ఢిల్లీ వెళ్ళనున్నారు. ఎందుకు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి చీకటి రహస్యాల్ని బయటపెట్టడానిక? ఢిల్లీలో ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఇంకా జైలుకి వెళ్ళాల్సిందేనా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అయితే ఢిల్లీకి వెళ్ళేసి వచ్చారు. అండ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు యాజ్ అ డిప్యూటీ సీఎంగా ఢిల్లీ వెళ్ళనున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి చీకటి రహస్యాల్ని ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి అక్కడ ఇద్దరు కలిసి వెళ్ళి వివరిస్తున్నారా? సో దీంతో మరి జగన్మోహన్ రెడ్డి గారికి జైలే గతేనా అలా అనుకోవచ్చా మనం? మరి ఒకవేళ ఆయన్ని జైలుకి పంపించకుండా, ఆయన మీద ఎంక్వైరీలు చేయకుండా, ఆయన చేసినటువంటి అవినీతి అక్రమ కార్యక్రమాల మీద విచారణ చేసి శిక్షించకుండా ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగిపోతుంది అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేటువంటి ఒక వాదన. ఒక ఘాటుగా చెప్పాలంటే అయ్యన్న పాత్రుడు స్పీకర్ కాకముందు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, జగన్ ఇంకా రాజకీయంగా చచ్చిపోలేదు, బతికే ఉన్నాడు అనేటువంటి వ్యాఖ్య చేశాడు ఆయన. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ఈ మధ్యకాలంలో ప్రతి రివ్యూ మీటింగ్లో కూడా ఏం చెప్తున్నారంటే, ఒక భూతం జగన్మోహన్ రెడ్డి, ఆ భూతం ఉంది అని అంటేనే భయపడుతున్నారు. సో ఆ భూతం లేకుండా తరిమేయాలి, ఆ భూతం యొక్క ఛాయలు ఆంధ్రప్రదేశ్ మీద ఉండకూడదు, అవి ఉంటే కనుక పెట్టుబడిదారులు రారు, పారిశ్రామిక అభివృద్ధి జరగదు, కాబట్టి ఆ భూతాన్ని తరిమేయాలి అనేటువంటి వ్యాఖ్య కూడా చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో తరచూ చేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి అంటే, క్లుప్తంగా జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో నాకు 40% ఓట్ బ్యాంక్ వచ్చింది, నేను ఇప్పటికీ బలంగా ఉన్నాను, కన్ను మూసి కన్ను తెరిచే లోపల 2029 వస్తుంది, మళ్ళీ నేనే సీఎం అనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. దాంతో కొంతమంది పెట్టుబడిదారులు చంద్రబాబు నాయుడిని కలవడానికి వచ్చిన సందర్భంగా రాజకీయపరమైనటువంటి సుస్థిరత అనేటువంటి అంశం మీద వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. ఎందుకు ప్రస్తావిస్తున్నారు అని అంటే, రాజకీయ సుస్థిరత లేనటువంటి రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు రారు. కారణం ఏంటంటే, ఏ పారిశ్రామికవేత్త అయినా సుదీర్ఘమైనటువంటి ప్రణాళికతోటి వస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా పారిశ్రామికవేత్తలు తాత్కాలిక బెనిఫిట్స్ ఏంటి, మిడ్ టర్మ్ బెనిఫిట్స్ ఏంటి, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఏంటి అనేది చూసుకొని మాత్రమే వాళ్ళు పెట్టుబడులు పెడతారు. రాజకీయ సుస్థిరత ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు ధైర్యంగా వచ్చి పెట్టుబడులు పెడతారు. రాజకీయ సుస్థిరత లేదు ఆంధ్రప్రదేశ్లో అనుకున్నప్పుడు వెనుకాడతారు. ఒకవేళ వచ్చినా కానీ తాత్కాలిక పెట్టుబడులు పెట్టి లాభం తీసుకుని వెళ్ళిపోవడానికి సిద్ధమవుతారు. అంతే తప్ప శాశ్వత లాంగ్ టర్మ్ ప్రణాళికతో రారు. దాన్ని గమనించినటువంటి చంద్రబాబు నాయుడు ఈ భూతం అనేది ఇక రాష్ట్రానికి ఉండదు అనేటువంటి కాన్ఫిడెన్స్ కలిగించాలి పారిశ్రామికవేత్తల్లో అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారు. అక్కడ చంద్రబాబు నాయుడు అంటే ఎన్డీఏ ముఖ్యమంత్రి ఎవరు ఆంధ్రప్రదేశ్లో? చంద్రబాబు నాయుడు. అక్కడ ఢిల్లీలో ఎన్డీఏ ఉంది. సో రాష్ట్రంలో, దేశంలో 2 చోట్ల ఎన్డీఏ ఉంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితుల్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్కడికి? ఢిల్లీకి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2-3 సార్లు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత రాష్ట్రం యొక్క పరిస్థితులు, రాష్ట్రంలో ఉండేటువంటి పరిణామాలు, రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా వెళ్ళాలి, వీటన్నిటి మీద ఖచ్చితంగా మాట్లాడతారు. నరేంద్ర మోడీని 2 సార్లు కలిశారు గెలిచిన తర్వాత. రీసెంట్గా వెళ్ళినప్పుడు అమిత్ షాని, కేంద్ర మంత్రులు అనేక మందిని కలిశారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి ఫండ్స్ని తీసుకొచ్చుకున్నారు, అమరావతికి రావాల్సినటువంటి ఫండ్స్ని తీసుకొచ్చుకున్నారు, పోలవరానికి రావాల్సినటువంటి R&R ప్యాకేజ్ మీద మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఈ భూతం సంగతి ఏంది అనేది చూడాలి అనే దాని మీద కూడా ఖచ్చితంగా ఢిల్లీలో ప్రస్తావించి ఉంటారు అనేది చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి ఆ భూతం ఆంధ్రప్రదేశ్ని వీడాలి అంటే ఏం చేయాలి? జైల్లో వేయాలి. జైల్లో వేయాలి అని అంటే చాలా కారణాలు ఉన్నాయి. ఏ కారణంతో అయినా సరే ఆయన జైల్లోకి పంపించి చట్టం తన పని తాను చేసుకొని పోనిస్తే ఈ భూతం అనేది జైల్లో పడిపోతుంది అనేది చంద్రబాబు నాయుడు యొక్క ఉద్దేశం. ఇప్పటివరకు బీజేపీ నేతల యొక్క ఆశీస్సులతోటి మాత్రమే అతను బయట ఉన్నాడు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మెజారిటీ విశ్వసిస్తూ ఉంటారు. అది క్లియర్గా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది.
ఎలా అంటే ఎన్డీఏకి తాను మద్దతు ఇస్తాను రాజ్యసభలో అనేటువంటి విషయం ఈ మధ్యకాలంలో చెప్పారు. లోక్సభలో కూడా మద్దతు ఇస్తానని చెప్పాడు ఆయన, వాళ్ళు అడగకుండానే. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు వద్దన్నా, వాళ్ళు చీకొట్టినా వాళ్ళతోటి ఉంటాను అన్నప్పుడు సహజంగా ఒక సింపతి అయితే ఉంటుంది వాళ్ళకి. దాంతో ఇప్పుడు ఈయన వ్యక్తిగతమైన హాజరుకి మినహాయింపు ఇవన్నీ కూడా కొనసాగిస్తున్నారు. బెయిల్ రద్దు మీద ఉన్నాడు. తర్వాత ఇప్పుడు పాత కేసులు, ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్నాయి, వాటి మీద విచారణ జరుగుతున్నటువంటి సమయంలోనే ఇప్పుడు మళ్ళీ కొత్త కేసులు వచ్చాయి. లిక్కర్ స్కాము, ల్యాండ్ స్కాము, శాండ్ స్కాము. తర్వాత ఈ మధ్యకాలంలో ఒక కేసు బుక్ అయింది కదా, హత్యాయత్నం. రఘురామకృష్ణరాజుని హత్య చేయబోయారు అప్పట్లో అని చెప్పి హత్యాయత్నం కేసులో ఆయన ఉన్నారు కదా. సో ఇలా అనేకమైన కేసులు ఉన్నాయి. ఏ కేసులోనైనా సరే జగన్మోహన్ రెడ్డిని జైల్లోకి పెట్టచ్చు. అది జరిగితేనే ఆ రాష్ట్రానికి అభివృద్ధి బాట పడుతుంది, అభివృద్ధి పరుగు పెడుతుంది, పారిశ్రామికవేత్తలు వస్తారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్కి తీసుకెళ్ళి ఉంటారు. సో ఇప్పుడు భాగస్వామ్యంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కదా, ఆయనకు కూడా బాధ్యత ఉంది కదా. ఆయన కూడా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు 2-3 సార్లు కలిసి ఆయన ఒపీనియన్ చెప్పారు, బాగానే ఉంది. డిప్యూటీ సీఎం కూడా చెప్పాలి కదా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా భాగస్వామ్యం కదా ఎన్డీఏలో. సో కాబట్టి ఆయన కూడా ఢిల్లీ వెళ్ళి ఆయన డిపార్ట్మెంట్కి సంబంధించి, గ్రామీణాభివృద్ధికి సంబంధించి అక్కడ ఫండ్స్ తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నంతో పాటు రాష్ట్రంలో ఈ ఫండ్స్ రావాలన్నా, పారిశ్రామిక అభివృద్ధి జరగాలన్నా, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలన్నా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమాలు. జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయి నెల రోజులు అవుతుంది, సుమారుగా నెల రోజులు అయిపోయింది. ఈ నెల రోజుల్లో అతని వ్యవహారం ఏ విధంగా ఉంది అనే దాని మీద పవన్ కళ్యాణ్ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది కేంద్రానికి, కేంద్ర హోంశాఖ కానీ లేదంటే కేంద్రానికి అందజేసేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి? అసెంబ్లీలో కాకపోతే మనం శాసన మండలిలో అడ్డుకోవాలి అని చెప్పి ఒక పిలుపు ఇవ్వటం. 2, తాను బలంగా ఉన్నాను, ఇంకా 40% ఓట్ బ్యాంక్ వచ్చింది, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అప్పటికీ కూడా అనేది ఒకటి. 3 ఏంటంటే రాష్ట్రంలో అల్లకొల్లోలం జరుగుతుంది, దాష్టికాలు జరిగిపోతున్నాయి, లా అండ్ ఆర్డర్ లేదు, రూల్ ఆఫ్ లా లేదు, మర్డర్లు జరిగిపోతున్నాయి, మానభంగాలు జరిగిపోతున్నాయి అనేటువంటి దాన్ని ఎలివేట్ చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక భయానకమైనటువంటి వాతావరణం ఉంది అని చెప్పి క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం తన సొంత మీడియా, కూల్ మీడియా ద్వారా ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన చేస్తూ పెట్టుబడిదారులు ఇటువైపు రాకుండా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ ఢిల్లీలో చెప్పేటువంటి అవకాశం ఉంది. సో అల్టిమేట్గా ఏంటంటే ఆ భూతం అనేది బయట లేకుండా చూడండి, లేదంటే ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. చాలా హోప్స్ తోటి 164 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు ఎన్డీఏకి, కాబట్టి ఆ భూతాన్ని లేకుండా చేయండి అని చెప్పి చెప్పేటువంటి అవకాశం ఉంది. 1. 2 ఏంటంటే ఈ మధ్యకాలంలో ప్రతి విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపిస్తూ చంద్రబాబు నాయుడు బదనాం చేయాలి, జనసేనకి, తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి మధ్య ఏదో ఒక రకంగా సమన్వయం లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం క్షణక్షణం జరుగుతుంది. అటు కూల్ మీడియా, ఇటు సొంత మీడియా ద్వారా. ఎలా అంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంని కూడా తీసుకెళ్ళి కలుస్తున్నాడు, సెంట్రల్లో ఉన్నటువంటి మినిస్టర్లను కానీ, ప్రధానమంత్రిని కానీ, హోంశాఖ మంత్రిని కానీ. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంని ఢిల్లీ తీసుకెళ్ళట్లేదు, కేవలం సీఎం ఒక్కడే వెళ్తున్నాడు అనేటువంటి దాన్ని క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి ఒక పొలిటికల్ అన్సర్టనిటీ, అస్థిరతను క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూలంకుషంగా చర్చించడానికి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆయన అనుభవజ్ఞుడు, ఆయన అన్నీ చేస్తారని చెప్పి ఆయన చెబుతున్నాడు పవన్ కళ్యాణ్. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళిద్దరి మధ్య సమన్వయం లేదు. ఒకవేళ ఉంటే కనుక ఢిల్లీ ఇద్దరు వెళ్ళేవాడు కదా, చంద్రబాబు నాయుడు ఒక్కడే వెళ్తున్నారు అనేటువంటి ఒక తీసుకో. ఇప్పుడు అందుకే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఒక్కడే వెళ్తున్నాడు ఢిల్లీకి. మరి ఇప్పుడు కూడా సొంత మీడియా, కూల్ మీడియా జగన్మోహన్ రెడ్డిది క్వశ్చన్ చేయాలిగా, సీఎం లేకుండా వెళ్తున్నాడు డిప్యూటీ సీఎం అని అనాలిగా. సో కాబట్టి ఇలాంటి ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూరు ప్లస్ భూతం ఏదైతే ఉందో జనసేన, తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి భూతం, దాన్ని కట్టడి చేయడానికి లేదంటే లోపలేయడానికి ఖచ్చితంగా ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం ఫలించే అవకాశం కూడా ఉంది అని చెప్పి ఢిల్లీ వర్గాలు, ఢిల్లీ పరిణామాలు, రాజకీయ పరిణామాల ద్వారా మనకు కొంతమేరకు అర్థమవుతుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.